వస్తాను డాక్టర్. బాస్ నేను తీసుకురమ్మన్నారు. ఎక్కడికి? రాంప్రసాద్ ఇంటికా? కాదు, ఇంకో చోటి. ఇంకో చోటికా? ఐసి. అయితే ఆ చోటుతో నాకు పని ఉంది. పద, ఓపెన్ ది డోర్. ఇదిగో ఇది కట్టుకో. ఏమిటిది? నీకు దారి తెలియకుండా ఉండాలని బాస్ ఆర్డర్. ఓహో, నాకు దారి తెలియకుండా ఉండాలి. సరే, నువ్వే కట్టు. వెల్కమ్ నంబర్ 1, వెల్కమ్. ఫైన్ ఫైన్, చాలా బాగుంది. సారీ, నీ కళ్ళ గంతలు కట్టి తీసుకురావాల్సి వచ్చింది. అదే ఎందుకు? పాపం మీ వాళ్ళంతా అనవసరంగా శ్రమపడ్డారు. తప్పదు, ఇది మా రహస్య స్థావరం. నువ్వింకా మా విరోధివే గనుక మా రహస్య స్థావరం సంగతి నీకు తెలియకూడదుగా. మరి ఇప్పుడు తెలిసిపోయిందే. ఏం తెలిసింది? ఇది ఎక్కడుందో నీకు తెలియదుగా. ఓహో అదే. అయితే నేను వచ్చిన కార్ రూట్ చెప్పమంటావా? మేం బయలుదేరిన తర్వాత రింగ్ రోడ్డు దగ్గర రౌండ్ వంతెన దాటాం. ఆ తర్వాత ఎడం వైపుకి తిరిగాం. సముద్రం పక్కనే 2 మైళ్ళు వచ్చాం. ఆ తర్వాత మళ్లీ కుడివైపుకి తిరిగాం. అక్కడ ఒక క్వారీ కూడా ఉంది. ఆ తర్వాత మైల్ దూరంలో ఉన్న రైలు గేట్ దగ్గర కారు ఆగింది. రైలు వచ్చింది, రైలు వెళ్ళింది, మళ్లీ కారు బయలుదేరింది. ఆ తర్వాత సుమారు 12 నిమిషాలు రాతిగుట్టల్లో ప్రయాణం చేసి కారు ఇక్కడకు వచ్చి ఆగింది. ఓకే, ఫూల్స్, ఇడియట్స్. వాళ్ళేం చేస్తారు మిత్రమా? నా కళ్ళకైతే గంతలు కట్టారు కానీ నా మెదడుకి. వెరీ వెల్, నీ తెలివితేటలకి చాలా సంతోషిస్తున్నాను నంబర్ 1. నీ తెలివి తక్కువతనానికి చాలా విచారిస్తున్నాను నెంబర్ 9. ఆల్ రైట్, కమ్ టు ద పాయింట్. బ్లాక్స్ మాట ఏమిటి? చెప్పానుగా, పార్ట్నర్షిప్ అంటే వాటా. నో వాటా నో బ్లాక్స్. మళ్ళీ పాత పాటేనా? ఏ కొత్త పాట మొదలు పెట్టాలా? కొత్త పాట నేనే పాడిస్తాను. కృష్ణ వద్దు, మా కోసం అమ్ముడుపోకు, ఆత్మవంచన చేసుకోకు. షట్ అప్. బ్రతకడం చేతగానే వాడు మాట్లాడే మాటలు. నంబర్ 1, ఇప్పుడేమంటావు? అయ్యో అయ్యా, ఇప్పుడేగా నా తెలివితేటలు మెచ్చుకున్నావు. మీ అందరి కళ్ళల్లో కారం కొట్టి ఒక్క ఆడపిల్లని తప్పించుకు తీసుకుపోలేనా? అలాగా, నువ్వంత సమర్థుడు అని తెలిసే నీ అసలాయువు పట్టు నా కాలి కింద పెట్టాను. బాబు కృష్ణ. అమ్మా కృష్ణ. అమ్మా అమ్మా కృష్ణ. అమ్మా. కృష్ణ, డోంట్ వేస్ట్ మై టైం. నీకు 3 గంటలు వ్యవధిస్తున్నాను. ఈలోగా ఆ బ్లాకులు తెచ్చిచ్చావా సరే, లేకపోతే నీ తల్లి నీకు దక్కదు. కృష్ణ. కృష్ణ. ఓకే, ఆ బ్లాకులు తెచ్చిస్తాను. ఈలోగా నా తల్లికి ఏ ప్రమాదం జరిగినా నీ రక్తం తాగుతాను. ఏదో బ్లాక్స్ లైవ్. బ్లాక్సా? నాకు అర్జెంట్ కావాలి. నేనేమను ఇవో. ఏమిటో దబాయిస్తావు? వాటిలో సగం హక్కు నాకు ఉంది. అబ్బా, హక్కుల సంఖ్య తర్వాత ఆలోచించుకోవచ్చు. ముందు మా అమ్మని రక్షించుకోవాలి. ఆ బ్లాక్స్ ఇవ్వకపోతే వాళ్ళ అమ్మని చంపేస్తాను. ఎవడు వాడు? ఎవడో చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే ఇవ్వను. ఇవో. ఇవ్వను. ఇవో. ఇవ్వను. ఇవ్వను. ఇవో. ఎవడో చెప్తాగానే ఇవ్వను. ఇవ్వను. ఆ బ్లాకులు ఇవ్వు. ఇవ్వను. You are under arrest.
పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ డిపార్ట్మెంట్ కి ద్రోహం చేశావు. చట్టం నిన్నెప్పటికీ క్షమించదు. నాకు తెలుసు సార్, నాకు శిక్ష పడుతుంది, నేను జైలు పాలవుతానని తెలుసు సార్. కానీ జైలుకి వెళ్లే ముందు నాది ఒక్కటే ఒక్క కోరుకుంది సార్. తీర్చుకోమంటారా? ఏమిటది? ఏమీ లేదు సార్. ఎన్నాళ్ళు ఉద్యోగం చేసిన హెడ్ కానిస్టేబుల్ దాటి పైకి వెళ్ళలేకపోయాను. ఎప్పటికైనా సరే ఆఫీసర్ ఆ కుర్చీలో కూర్చోవాలని నా జీవితాశయం సార్. కూర్చుంటాను సార్. ఇవాళ ఎంత సంతోషంగా ఉందో. నా జీవితాశయం నెరవేరిపోయింది సార్. సార్ సార్ కొంచెం సేపు కూర్చొని ఉంది సార్. చాలా చర్చగా ఉంది సార్. ఐ బెగ్ యువర్ పార్డన్ మిస్టర్ శంకర్. See my identity card. I am CBI officer Sadashivaram. ఐ ఆమ్ వెరీ సారీ సార్. క్షమించండి. మీరెవరో తెలుసుకోలేక ఏవేవో మాట్లాడినాను. Nothing wrong in it. Take it easy. Hello my dear KD number 1. దొంగ నోట్లు తయారు చేసే వాళ్ళని పట్టుకోవడానికి హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామిగా బయలుదేరాం. ఆ దొంగ నోట్లు తయారు చేసే వాళ్ళతో నీకు సంబంధం ఉందని మొదటి నేను అనుమానించాను. అందుకే లంచాల వెంకటస్వామిగా నీతో స్నేహం చేశాను. నీ కథంతా విన్న తర్వాత నువ్వు నేను వెతికేది ఒకరి కోసమే నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచే నీకు సాయం చేస్తూ వచ్చాను. సార్, మీరు చేసిన సహాయానికి నేను చాలా కృతజ్ఞుడు. ఆ దొంగ నోట్లు తయారు చేసే ఆ బ్లాకులు వెంటనే ఇవ్వండి సార్. నా తల్లిని నేను రక్షించుకోవాలి. త్వరగా ఇవ్వండి సార్. నీ తల్లిని నేను రక్షిస్తాను. ముందా రింగ్ లీడర్ ఎవరో చెప్పు. వాడంతూ నేను చూస్తాను. అక్కర్లేదు. ముందు నా తల్లిని రక్షించుకొని వాడంతూ నేనే చూస్తాను. పొరపాటు మై డియర్ యంగ్ మ్యాన్. నేరస్తుల్ని శిక్షించవలసింది చట్టం. ఆ చట్టాన్ని నీ చేతిలో తీసుకోవడం నేరం. అది మాకొదిలేదు. మా డిపార్ట్మెంట్ మీద నీకు నమ్మకం లేదా? చట్టం, పోలీస్ డిపార్ట్మెంట్. సార్, వీటి తలం వల్లే నిర్దోషి అయిన నా తండ్రి జైలు పాలయ్యాడు. అమాయకురాలైన నా తల్లి పిచ్చాసుపత్రి పాలైంది. ఇంకా వీళ్ళని నమ్మంటారా సార్? ఆఫ్ కోర్స్ కొన్ని లోపాలు జరుగుండొచ్చు. కానీ ప్రజారక్షణ మా డిపార్ట్మెంట్ బాధ్యతని మాత్రం మర్చిపోవద్దు. ఐఎమ్ సారీ సార్. మీతో వాదోపాదానికి నాకు టైం లేదు. గడువు లోపల మీరు కనుక ఆ బ్లాక్స్ ఇవ్వకపోతే నా తల్లి మరణానికి కూడా మీరే బాధ్యులవుతారు. ఓ ఐ సీ. అయితే ఇంతకు అతను ఎవరో మాకు చెప్పనంటావు? నో, చెప్పండి. దట్స్ ఆల్ రైట్. దొరసాని నరసమ్మ గారు, మిస్ గీతా చౌదరి, సిఐడి ఆఫీసర్. నేరస్తులను పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్నెన్ని రిస్కులు తీసుకునే సాహసాలు చేస్తుంటారో ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది సార్. గీత, ఆ బ్లాక్స్ ఎలా? త్వరగా వెళ్ళి మీ అమ్మని రక్షించు. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. గీత, ఆ బ్లాక్స్ లో ట్రాన్స్మిటర్ ఫిక్స్ చేసావుగా? గుడ్. థ్యాంక్ యూ. శంకర్, అతని మూమెంట్స్ అనే మనం క్లియర్ గా రికార్డ్ చేసుకోవాలి. కమా. వచ్చావా? గుడ్. ఇదిగో బ్లాకులు. మా అమ్మను లిల్లీని నాకు అప్పగించి తీసుకో. నో, నా నీడను కూడా అనుమానించడం నాకు అలవాటు. ఆ బ్లాక్ సరైనవో కావో టెస్ట్ చేయకుండా నీ వాళ్ళని విడిచిపెట్టు. ఏ విధంగా? జస్ట్ టేక్ ఇట్. గుడ్. రిచర్డ్, వీడిని తీసుకెళ్ళి టెస్ట్ చేయి. ఎస్ సార్. వెల్ కృష్ణ, మీ అమ్మ నిన్ను చూడాలని పాపం తహతహలాడుతోంది. ఈలోగా లోపలికి వెళ్ళి చూడు. ఏమిటి అలా చూస్తున్నావు? మీరు అసలు యుగంధర్ని నేనే. ఇప్పుడు ఐజీగా చలామణి అవుతూ అందరినీ మోసం చేస్తున్నవాడు మా తమ్ముడు. మేమిద్దరం కవల పిల్లలు. వాడు చిన్నప్పటి నుంచి తప్పుడు పనులు చేస్తూ మా అమ్మా నాన్నల్ని బాధ పెడుతుండేవాడు. చాలా ఏళ్ల క్రితం పాకిస్తాన్ పారిపోయాడు. అక్కడ సరిహద్దుల్లో తిరుగుతూ మన దేశపు సరుకులు స్మగుల్ చేస్తుండేవాడు. ఒకసారి నేను బోర్డర్లో డ్యూటీ చేస్తుండగా దొంగ సరుకుతో సహా ఎదురయ్యాడు. తమ్ముడు, నువ్వేనా? అన్నయ్య, నీ తోడబుట్టినవాడు నన్ను నీ చేతులతో చంపేస్తావా? తమ్ముడు,
చట్టానికి న్యాయ రక్షణ తప్ప రక్తపాతం తెలియదు. ఈ ఒక్కసారికి వదిలిపెట్టానయ్యా, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. చటర్ ఇడియట్. ఆ తల్లి బిడ్డవనే ఆలోచన నీకుంటే ఇలాంటి అవినీతి పనులు చెయ్యవురా? అక్రమాలు చేస్తున్నప్పుడు గుర్తుకురాని ఈ అన్నయ్య చట్టం చేతిలో చిక్కున్నప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చాడే. దోషి ఎవరైనా సరే శిక్షించడం నా వృత్తి ధర్మం. ఇందులో బాంధవ్యాలకి అభిమానాలకి తావులేదు. తప్పు చేశావు, శిక్ష అనుభవించు. వృత్తి ధర్మమా? ఇక మీదట ఏ చట్టం ఏ న్యాయం నీకు అండగా నిలుస్తాయో నేను చూస్తాను. ఈ రోజు నుంచి నేనే ఇన్స్పెక్టర్ యుగంధర్. ఒకళ్ళ బాధలు ఒకళ్ళతో చెప్పుకుంటున్నారా? గుడ్. కృష్ణ, జరిగిందంతా విన్నావుగా. ఆనాటి నుంచి నేనే ఇన్స్పెక్టర్ యుగంధర్ గా చలామణి అవుతూ చివరికి ఐజీ ఆఫ్ పోలీస్ గా స్థిరపడ్డా. మై ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ మిస్టర్ రామ్ ప్రసాద్ నేను ఐజీగా అధికారంలోకి రావడానికి అన్ని విధాలా సహాయం చేశాను. కానీ మీ నాన్న మా దోవకు అడ్డుపడ్డాడు. మమ్మల్ని పట్టుకుంటేనే తప్ప కన్ను ముయ్యలని శపథం చేశాడు. అందుకనే మీ నాన్నని మా దోవ నుంచి అడ్డు తొలగించే బాధ్యత రామ్ ప్రసాద్ తీసుకున్నాడు. మీ నాన్నని దోషిగా నిరూపించడానికి మీ ఇంట్లో దొంగ నోట్లు అతనే పెట్టించాడు. ఫలితంగా మమ్మల్ని జైలుకి పంపించాలని ఎగిరెగిరి పడ్డ మీ నాన్న తనే జైలుకు చేరుకున్నాడు. యుగంధర్, చేసిన పాపానికి నువ్వు రెట్టింపు శిక్ష అనిపించే రోజు వచ్చింది. మాకు విరోధమైనందుకు నీకు ఆయువు మూడే రోజు వచ్చింది మిస్టర్. సార్ ఈ బ్లాక్ లో ట్రాన్స్మిటర్ పెట్టారు సార్. అరే, వైర్లెస్ కట్ అయిపోయిందే. వీళ్ళ స్థావరం ఈ ప్రాంతంలో ఎక్కడో ఉండుంటుంది. లెట్స్ మూవ్. కమ్ ఆన్. కృష్ణ, నువ్వు తెలివిగా ఏర్పాటు చేసుకున్న వైర్లెస్ కట్ చేశావు. నీ వాళ్ళ కళ్ళు పొడిచావు. ఇక వాళ్ళు దారి తెలియని పిట్టల్లాగా ఎన్నాళ్ళైనా అలా తిరుగుతూనే ఉంటారు. రిచర్డ్, ఈ బ్లాక్స్ తో వెంటనే 1000, లక్షలు, కోట్ల రూపాయలు అచ్చు వేయి. ఆ నోట్లు అచ్చు కావడం, ఈ అవతారం అంతర్ధానం కావడం వెంటనే జరగాలి. Go on, hurry up. Yes, sir. Hello, brother. Come on, come on. మళ్ళీ ఇన్నాళ్ళకి నీ అవసరం వచ్చింది. ఏ అన్నా ఏ తమ్ముడికి చేయలేనంత సహాయం నువ్వు నాకు చేశావు. ఇన్స్పెక్టర్ గా నీ స్థానం ఆక్రమించి కొన్ని లక్షలు ఆర్జించే అవకాశం నాకు కల్పించావు. చాలా కృతజ్ఞత. నేను కూడా నిన్ను ఇన్స్పెక్టర్ పదవి నుంచి ఐజీగా ప్రమోట్ చేసి చంపబోతున్నాను. నన్ను చంపుతావా? తప్పదు మరి. నా కథ సుఖాంతం కావాలంటే నువ్వు చచ్చి తీరాలి. నీ శవాన్ని చూసి పోలీసులు ఐజీఏ చచ్చాడనుకోవాలి. సార్, మీరనుకునే ఐజీని కాను నేను. అంటే అసలు యుగంధర్ని నేనే. ఇన్నాళ్ళు ఐజీగా మిమ్మల్ని మోసం చేసిన వాడు మా తమ్ముడు. ఇజ్ ఇట్? అయితే ఆ నకిలీ ఏజ్ ఎక్కడున్నాడు? అదిగో అటు 2 మైళ్ళ దూరంలో ఒక పాడుపడ్డ దేవాలయం ఉంది. దాని పక్కగా వెళితే అతని రహస్య స్థావరం చేరుకోవచ్చు. ఆల్ రైట్ కానిస్టేబుల్, వీరిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, కథ ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. అసలు